భక్తి అని చెప్పుకున్నా అది ప్రయోజనమేమీ లేదు. అయితే దావీదు జీవితంలో ఎదురైన పరిస్థితిని బట్టి దేవుడు మాట్లాడడం మానేశాడు. ఆయన పట్టించుకోవడం మానేశాడు. ఇప్పుడు దావీదుకి అర్థమైంది, నేను ఏమైపోయానో, నా పరిస్థితి ఏమైందో, నా విశ్వాస జీవితంలో, నా భక్తి జీవితంలో నేను ఎక్కడ దిగజారిపోయానో, ఎక్కడ నేను పడిపోయానో, ఏ పాపంలో పడిపోతే దేవుడు నన్ను విడిచిపెట్టాడో అనే విషయాన్ని గమనించినంటే దావీదు గారు దేవునికి మొరపెడుతున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే మానవులు గనక మనం అనేక పర్యాయాలు ఏదో ఒక స్థలంలో మనం పడిపోతాం, ఏదో ఒక పాపంలో మనం పడిపోతాం. పడిపోయిన తర్వాత దేవునితో మనం సరి చేసుకోవాలి. దేవుని దగ్గర మనకి ఏం దొరికిందంటే క్షమాపణ దొరికింది. ఏం దొరికిందండి మనకి? క్షమాపణ. భూమి మీద ఎవరు నేను క్షమించకపోవచ్చేమో కానీ దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఎందుకంటే నీ పరిస్థితి అర్థం చేసుకునేవాడు దేవుడు ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ప్రభువా నీ యందు నేను భయము భక్తి కలిగిన వాడిగా నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వు ఎలా ఉన్నా, నీ జీవితాన్ని దేవుని యందు నువ్వు ఎలా ఉండాలంటే భయము భక్తి కలిగిన వాడిగా నువ్వు జీవించాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త చెప్తూ మాట అన్నాడు, సన్నిధిలో అంటే దేవుని మందిరంలో 3 రకాల విశ్వాసులు ఉంటారట. 3 రకాల విశ్వాసులు ఎలాంటి వాళ్ళు? ఒకరు విశ్వాసి, అవిశ్వాసి, 3 వేషధారి. చూడండి, దేవునికి విశ్వాసతోని బాధ లేదు, అవిశ్వాసతోని బాధ లేదట. ఇప్పుడు ఎవరితో ఆయనకు బాధ వచ్చిందంటే వేషధారితో బాధ వచ్చింది ఆయనకి. ఇప్పుడు వేషధారి ఎలా ఉంటుందంటే, చూడండి గ్రామంలో ఎలా ఉంటుందో, దేవుని మందిరికి వచ్చేటప్పటికి దేవుని వాక్యంలో మారిపోతూ ఉంటారు. మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ లోక సంబంధమైన కార్యాల్లోనికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు వేషధారులను చూడండి, ప్రభు అన్నాడు వ్యభిచారినైనా క్షమిస్తాను కానీ వేషధారులను క్షమించిన అన్నాడు ఆయన. అంటే వేషధారి అంటే ఎవరు? పైకి భక్తిగా ఉంటూ లోక కార్యాలు నెరవేర్చుకుంటూ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఏదో ఒక సమయంలో వచ్చి దేవుడు ఉన్నాడులే, ఆ మందిరానికి వెళ్తే సరిపోయిద్దిలే అనే మనస్తత్వం కలిగిన వాళ్ళు. అలాంటి ఆలోచన విధానము సరైనది కాదు. నువ్వు ఎలా ఉండాలంటే యథార్థవంతుడిగా, నువ్వు దేవుని మాట వినేవాడుగా, భయము భక్తి కలిగిన వాడిగా నువ్వు జీవించాలి. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వేమి విత్తుతున్నావో నువ్వు ఆ పంటే కోస్తావన్నాడు ఆయన. ఆమేన్. మరో పంట మనం కొయ్యలేం. ఇప్పుడు నువ్వు అబద్ధాలు విత్తావా, అబద్ధాలే కోస్తావు. నిజాలు విత్తావా, నిజాలే కోస్తావు. నువ్వు మంచి పనులే చేస్తావా, మంచి పనులే కోస్తావు. నువ్వు గోధుమలు విత్తావా, గోధుమలే కోస్తావు. లేకపోతే రాగిలు విత్తావా, రాగే కోస్తావు నీవు. లేకపోతే వరి విత్తావా, వరే కోస్తావు నీవు. మరో పంట నీవు కొయ్యలేవన్నాడు ఆయన. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.